హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. మీరు చూస్తున్నది పాలు పోసి వండిన బీరకాయ కూర. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బీరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా కనుక చేసి పెట్టారంటే వారానికి ఒకసారి అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఈ కూర చపాతీలోకి ఇంకా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ గ్రేవీని చూసి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటున్నారు కదా, కానీ చివరి వరకు చూడండి. ఎంత సింపుల్గా అనిపిస్తుంది. అంత సులభంగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, నేను ఒక పావు కేజీ బీరకాయలను తీసుకున్నాను. బీరకాయలని ఇలా నీట్గా తొక్క ఏమీ లేకుండా క్లీన్గా తొక్క తీసేయాలన్నమాట. మామూలుగా కర్రీల కోసం కొంచెం వదులుతాం కదా, అలా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఇవి మీడియం సైజు. తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక 10-15 వరకు జీడిపప్పులు వేసుకుంటున్నాను. అందుకోసం ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ మనం ఇప్పుడు పాలు పోసి చేసుకోవాలి కాబట్టి అందుకోసం ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. ఈ గ్లాసు 250 ml గ్లాసు, పావు లీటర్ పాలు అన్నమాట. వీటిని కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు గడ్డలుగా విరిగిపోకుండా చిన్న టిప్ యూస్ చేసి కర్రీ మంచి స్ట్రక్చర్ వచ్చేలాగా చేసుకుందాము. ముందుగా ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. పాన్లో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ చాలా తక్కువ తీసుకుంటుంది ఈ కూర. తర్వాత 2 ఆనియన్స్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనం ఎగ్ పొరుటు చేసుకునేటప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకుంటాం కదా, స్క్వేర్గా చిన్న ముక్కలుగా, అలా అయితే కట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్నే కట్ చేశాను. ఇంకొక ఆనియన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగేలోపు ఈ కూర కోసం ఒక చిన్న మసాలా పేస్ట్ని అయితే తయారు చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని పక్కన ఒక ఆనియన్ని పెట్టుకున్నాను కదా, ఆ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 4 జీడిపప్పులు తీసుకొని వీటిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా వాటర్ యూస్ చేసుకునైనా సరే ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పేస్ట్ని తయారు చేసేలోపు ఆనియన్స్ చూసారా ట్రాన్స్పరెంట్గా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మిగిలిన జీడిపప్పులు, వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే ఆనియన్స్ ఎక్కడ కలర్ మారలేదు కదా. సిమ్లో పెట్టుకుని ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేలాగా మాత్రమే వేయించుకోవాలి. అసలు కలర్ చేంజ్ అవ్వకూడదు అనమాట. అందుకే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు వెల్లుల్లి కూడా కలర్ మారకుండా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారకుండానే చేసుకోవాలండి. ఈ కూర చేసుకునేటప్పుడు ఇదే మెయిన్ ప్రాసెస్ అనమాట. మంచి కలర్ రావాలంటే ఎక్కడ కలర్ చేంజ్ అవ్వకూడదు. మసాలా వేయించేటప్పుడు ఇలా మంచిగా వేయించేసుకొని ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు మంచి కలర్ వస్తుందండి. ఈ టైంలో కనుక వేస్తే కర్రీ కలర్ చేంజ్ అవ్వకుండా చాలా మంచి కలర్ వస్తుంది. ఈ పసుపుని ముందుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోండి. చూడండి, బీరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఈ బీరకాయ ముక్కలు కూడా ఈ మసాలాలో 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే మసాలా ఫ్లేవర్స్ అన్నీ బీరకాయకి పట్టుకొని చాలా రుచిగా ఉంటుంది బీరకాయ ముక్కలు. తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న పావు లీటర్ పాలు ఉన్నాయి కదా, వీటిని కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసేసి 1 స్పూను కారం వేస్తున్నాను. కారం చాలా తక్కువ పడుతుందండి ఈ కూరలో. మీరు పచ్చిమిరపకాయలు యూజ్ చేసే వాళ్ళైతే ఓన్లీ పచ్చిమిర్చిని కూడా యూజ్ చేసుకోవచ్చు. 2-3 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో నేను టమోటా కూడా వాడలేదు. అంటే పులుపు కోసం ఏమీ వాడమన్నమాట. అందుకే ఉప్పు కారం చాలా తక్కువ పడతాయి. ఇక్కడ చూసారా, ఇలా కలుపుతూ ఉండగానే పాలు సన్నగా విరుగుడు పడింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ముందే వేసేస్తే పాలు మరి గడ్డలుగా విరిగిపోతాయండి. ఆల్రెడీ మనము మసాలా పేస్ట్ తయారు చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, అది సరిపోతుందన్నమాట.
తగ్గితే ఇప్పుడు వేసుకోండి. నేను చెప్పా కదా, ఉప్పు కారం చాలా తక్కువ పడతాయి, పాలు కమ్మగా ఉంటాయి కాబట్టి ఈ కూర కమ్మదనం కోసం ఉప్పు కారం చాలా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా యూస్ చేయండి. ఈ టిప్స్ కనుక యూస్ చేస్తే చాలా మంచి కన్సిస్టెన్సీతో కర్రీ వస్తుంది. ఇందులో మనం 4 జీడిపప్పులని పేస్ట్ చేసాం కాబట్టి ఎక్కడ నీరు కారినట్టుగా రాదు. చూసారు కదా, గ్రేవీ ఇలా పల్చగా ఉన్నా సరే మంచి కన్సిస్టెన్సీ ఉంది కదా. ఈ టిప్స్ కనుక యూస్ చేస్తే చాలా బాగా వస్తుందండి కర్రీ. ఇంకా ఎక్కడ కలర్ మారేలాగా ఆనియన్స్ కూడా వేయించలేదు కాబట్టి మంచి కలర్ కూడా వస్తుంది. మనం పసుపు మసాలా వేయించేటప్పుడే వేసి కలిపాం కాబట్టి మంచి కలర్ ఉంటుంది. అలాగే కారం కూడా తక్కువ పడుతుంది కాబట్టి ఎక్కడ కలర్ చేంజ్ అవ్వదు. చూసారు కదా, ఈ టిప్స్తో చేస్తే ఇంత మంచి గ్రేవీ మంచి కన్సిస్టెన్సీతో మంచి టేస్టీ కర్రీ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.